బాస్. ఎవరు లేరే. ఏంది భాయ్? వాసుగడు దెయ్యం రా. అయ్య బాబే, వాసుగాడు దెయ్యమా? అవునరా, వాసుగడు దెయ్యం రా. అబ్బా, ఇందాక వాసుగాడిని పిల్లం దెయ్యమన్నావు, ఇప్పుడు వాసుగాడు దెయ్యమంటావు. రేపు నన్ను కూడా దెయ్యమంటావా ఏంది? పిచ్చి పట్టినట్టుంది తిక్కన. నిజం రా, ఒట్టు నీళ్ళ కోసం అక్కడికి వెళ్ళారా, దప్పమని నా మీద బలి పడిందిరా. బల్లే కదరా పడింది, అమ్మ ఏదో పినికి పడినట్టు. తర్వాత ఏం చెప్పా? ఆ తర్వాత వాసుని గట్టిగా అరిసిన, వాసుగడు తలుపు తెరుచుకొని నా మీద దెయ్యం లాగా వచ్చేసినాడు రా. అరే ఆడిప్పుడు వరకు మనతోనే ఉన్నాడు కదరా, ఇందులో దెయ్యం ఎలా అయ్యాడు? నిజం రా, నా మాట నమ్మండి రా, నా కళ్ళారు చూసినాను రా, నమ్మండి రా. ఒరే నువ్వేనా నా మాట నమ్మరా? అరే నాకు విషయం యాదకొచ్చినాదిరా భయ్. అబ్బా, ఇప్పటిదాకా వాందరు సచ్చ అంటే మళ్ళా నీదేదిరా పంచాయతీ. అరే గట్ల గుస్సాయించి కొట్టకరా భయ్, మర్చిపోతా. చెప్పా? ఒరే నెల్లు, నేను చెప్పేది కొంచెం వినరా. ఒరే ఏదో చూసుకొని పోసుకున్నట్టుండవు, గుడ్డలు మార్చుకొని పండుకోపో. ఎత్త వల్లారా, మంచి కళ చెడగొట్టారు. ఎలా ఏటి నా మాట నమ్మట్లేదు, ఎలాగ ఇప్పుడు ఎవరితో చెప్పుకోలేదు. నేను సర్దుతాను. ఆహా, నువ్వు కూర్చో. ఇప్పుడు అయ్యగారు సర్దుతారు, బానే ఉంటుంది. రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు? ఇక నుంచి అయ్యగారు డ్యూటీకి వెళ్ళరుగా. ఇల్లంతా ఇలా ఉంది. దయ్యాల కొంపలు ఇలాగే ఉంటాయి కదా ఏటి. ఏం రోయ్, నీకు బాగా ఎక్కువైనట్టుండదే. మరి వాసా రేయ్ రండ్రా. ఏందిరా కొంపంతా ఇట్టపాటు పడిపోయి ఉండదే? ఇందో ఒక్కతే ఎంత పని చేస్తుందిరా. ఏం సిక్కు అంతలా భయపడుతున్నావు? బస్ నువ్వు దియ్యానువే. నేను దయ్యం ఏంట్రా? అది కాదు వాసు, రాత్రి నీ దగ్గరికి నీళ్ళ కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దెయ్యానివని ఓ గోలెట్టేశాడు. ఆ ఎదవకేమో ఏదో యాదొచ్చిందంట, వీళ్ళిద్దరు కలిసి రాత్రి అంతా దొబ్బేశారు. ఓ, అదా. చూడు సిక్కు, అది మా మేనత్త చనిపోయిన ఇల్లు. అక్కడ అలాంటి కలలే వస్తాయి, నువ్వు భయపడకు. ఓహో, రాత్రి వచ్చింది కళ. నేను ఇంక నిజం అనుకున్నాను కదేటి. కలే వచ్చింటదిలే నీ అబ్బా. పదంపా. పదండి. వాళ్ళందరికి కూడా ఇచ్చే. అయ్ బాబోయ్ తూర్గో గారు, బాగా అలసిపోయారు మీరు. కాఫీ తాగండి. అరే ఇందు, నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే. ఇందు, మా వాసు చెప్పింది నిజమే, అచ్చం సన్న మామ మాదిరి ఉండవు. ఓ సేట్ సింగన్నా, అలా బెదిరిపోతున్నావు నువ్వు? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏడి కాఫీ తాగు. సిగ్గు. రేయ్ ఇడు మరీ భయపడుతున్నాడు రా. ఇడికో తాయెత్తు కట్టించండి.
పనే. చంపడం మొదలుపెట్టింది కక్ష సాధిస్తుంది. రేయ్, ఏదో ఒకటి చెయ్యకపోతే ఇది మనల్ని కూడా మింగేస్తుంది. ఎంతమంది మంత్రగాళ్ళని తీసుకొచ్చినా దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కావటం లేదు. అగ్రహారం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారా. ఏదో ఒకటి చేయండి రా. వాసు ఎలా ఉన్నాడు? బాగున్నాడు బావా. వాసు జాగ్రత్త. ఇదిగో సచ్చినోడా తాగా. హీరో నా బంగారం ఎట్టున్నావే ఈ మధ్య తెగ కళ్ళేకొచ్చొచ్చాను తెలుసా. ఏరా కల్లోనే మొత్తం కానించేస్తావా? అప్పు ఇచ్చే తిన్నగానే వచ్చా, ఇంకా జీతం రాలే. అర్థం చేసుకో. ఇదిగో కళ్ళప్పడుగు సీకులప్పడుగు, నా కొట్టు మాత్రం అప్పటికే. నా బుజ్జి కదా, నా బంగారం కదా, అర్థం చేసుకోయే. సచ్చినోడా సూపులతో చంపేస్తావా? దా నీ పని చెప్తా. చూస్తావేంట్రా తాగరా. ఇదిగో పాప సీకిల్ జాగ్రత్త, ఆడ చేయక. సర్లే. కాలు తీరు సచ్చినోడా. అలా కొలుగుతున్నావేట్రా? ఏయ్, ఏంటే కొత్తోళ్ళతో మాటలు? మంచి సమయానికి వచ్చి పని చెడగొట్టాడు. గ్రహంబల్ ఎందుకు కొట్టుకుంటుంది? ఎట్లా ఒకటి ఇంటి దాకా బియ్య కొట్టుకుంటా సర్లే. ఎన్ని మందం పేదలు పట్టేట్టున్నాయి. మామ మామ కొంచెంసేపు ఈ బకెట్ నీళ్లు బాడెక్కి తీసుకుపోతాండా, మళ్ళా తెచ్చించాలే. అది జరలే గాని మా పండుగ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా? పండుగ నుంచి ఏం ఫోన్ రాలేదా? నేను చెప్పింది గుర్తుందా? నా పండు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు యా పనిలో ఉన్నా నేను యాడున్నా గానీ నాకు వచ్చి చెప్పాలా, మర్చిపోవా. పండు ఫోన్ అంట. ఇదొకటి. అందుకే వ్యాపారము ఇల్లు ఒకే చోట పెట్టుకోకూడదు. వస్తున్నా ఉండో. నాన్న చూసినట్టుండదే. మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణం రా. పల్లెకు పోదాం, పారుని చూద్దాం, చెల్లో చెల్లో. మావా, వాసుగాడు ఊరి నుంచి వచ్చి అసలు ఏం మాట్లాడేంటి మావా? దీన్ని ఆపడం మన వల్ల కావట్లేదు మావా. పిచ్చెక్కుతుంది మావా. హలో, అది కూడా అదే పరిస్థితి. వాడు ఆ దయ్యంతో ఎలా సంసారం చేస్తున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా పిచ్చెక్కిపోతుంది అల్లు. అది ఊరు జనాన్ని భయపెట్టి చంపుతుంది. వాసుబాబుని లొంగ తీసుకోవటం లెక్క అయ్యగారు. అవునరా, అది మామూలుది కాదు. చంపేయమంటారా? ఏంటి నువ్వు నువ్వు దాన్ని చంపేస్తావు? దాన్ని చూడంగానే పంచెలో ఉచ్చ పోసుకుంటావు. ఊరుకో అల్లుడు, నువ్వు దాని గురించి మర్చిపో. వచ్చే అమావాస్య నాడు దాన్ని అష్టదిగ్బంధం చేయడానికి కాశీ నుంచి స్వామీజీ వస్తుడు, అంతమందించడానికి. ఎవడ్రా నన్ను అంతమందించేది? రే రే రే, ఏంట్రా ఏమైంది? వాసు ఇందాక ఏమైనా అదంటే మన ఇందులా
మన ఇందులే ఏంట్రా మన ఇందు ఏంటి నెల్లు అన్నా నా గురించి ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? రేయ్ ఏంట్రా నెల్లు ఏమైంది? ఏం లేదులే. పర్లేదు చెప్పు. ఏం లేదు. నెల్లు నిన్నే ఏమైందిరా? వాసు వాసు మన ఇందు రే మన ఇందు ఉంది కదా. రే నేనేం చెప్తాను నువ్వేం చెప్తావు? నేను చెప్తానులే, మళ్ళా నువ్వు చెప్పాలా? అదే ఏం లేదు వాసు ఏం లేదు. అది చెప్పాడుగా అదే. అసలు ఏం మాట్లాడుతున్నారా? నువ్వేం చెప్తున్నావు, వాడేం చెప్తున్నాడు? అది ఏం లేదు వాసు, అసలు దెయ్యాలకి ఆకలేదు సదా. ఒకవేళ కోపం వచ్చే మనుషులు తింటదా? నువ్వు ఆగరా. అదే వాసు ఇందు తింటదా తింటదా? నేను ఇటు దెయ్యాల గురించి మాట్లాడతా అంటే నువ్వు ఇందు గురించి మాట్లాడతావు ఏందే? చెప్పని నెల్లన్నా. ఇందు అంటే మన చెల్లి. ఇందు వాసుగడి పెళ్ళం. ఇందు అంటే ఒక మనిషి కాదు, ఇందు అంటే ఒక దేవత. ఇందు అంటే దెయ్యం మనిషి కాదు, మనిషిలో దెయ్యం. అదే వాసు అది చెప్తామనే ఇద్దరు పరిగెత్తుకుంటూ జ్ఞాపకం నుంచి వస్తుందేమో మళ్ళా. అసలు ఏంట్రా మీ దయ్యాల గోలా? అర్ధరాత్రి తిరగద్దంటే తిరుగుతారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. వెళ్ళి పడుకోండి. యారా నేను వాసుగాడితో ఇందు దెయ్యం అని చెప్పే లోపల ఎందుకు నన్ను కొట్టావు? ఛాయ్ ఇందు దెయ్యమని నాకు ఇప్పుడే తెలిసింది, నీకు కూడా తెలిసిందని నాకు ఆడ అర్థమైంది. ఈ విషయం కనుక మనం వాసుగాడిని చెప్పినామనుకో, ఆ దెయ్యం ఆన్య మనల్ని సూపులతో చంపేసేది. అందుకే నేను కొట్టా. అవును రే, ఆ హిందూ దెయ్యం మామూలు దెయ్యం కాదు. నీకేమే అదికి వచ్చిందిరా? నేను గప్పటి సంది చెప్తుండే వాసుగాడేరా దయ్యం. వీడు చెప్పింది నిజమేరా, వాసుగాడేరా దెయ్యము. వాసుగాడు కాదు పోయి ఇందు పోయి దెయ్యము. అవునరా మేమిద్దరం కల్లారా చూసాం. ఆగండి మన మేన కొట్టుకోవడం చెప్పండి వాళ్ళ కోసం. అక్కడికి వెళ్ళి చూద్దామా, తెలిసిపోద్ది కదా ఎవరు మనసులో ఎవరు దెయ్యమో. ఏంటే అంతే. దెయ్యాలు మనుషుల కన్నా బాగా మజా చేసుకుంటున్నాయిరా. కాదు దెయ్యంతో మొన్నోడు మజా చేస్తాడు. మొగుడు పెళ్ళాలు సరసాలాడుకుంటుంటే చూస్తారా? బుద్ధి లేదరా మీకు? చంపేస్తాన్రా రే. ఏంటి దయ్యాలు చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాను, వెళ్ళిపోతాను అంతే. యాడికి పోయి వేదే అయినా వాసుగాడిని ఇట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చిపెట్టిపోతావా? అయినా ఒకసారి ఆలోచించో, వాసుగాడు దెయ్యం దెయ్యం అంటాడవే. ఇంతసేపు మొత్తం తిరిగి దెయ్యం పెట్టేస్తారా? మీరు ఎన్ని చెప్పినా నేను ఉండరా. రేయ్ వాడు ప్రాణాలు అడ్డు పెట్టి మనల్ని కాపాడాట్రా. ఇప్పుడు మనం బతుకున్నామంటే అది వాడు పెట్టిన భిక్ష. నువ్వు మనిషివేనారా? అదే వాడిని ఏదో చేసిందిరా. విడిచిపెట్టిపోతా. దాని చేతుల్లోంచి వాడిని ఎలా కాపాడాలో అది ఆలోచిద్దాంరా. అవునరా, నేనేంటి ఇంత భయపడిపోతాను? నువ్వు చెప్పింది నిజమేరా, ఆడిని దాని దగ్గర వదిలేయడం తప్పురా. ఏదైతే అదేంది, ఆడిని ఇక్కడ నుండి ఎలాగైనా పట్టుకెళ్ళిపోతావురా. అదిరా మొగడు మాట, తీసుకుపోదాం. వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎక్కడికి రా నా మొగుడిని తీసుకెళ్లేది? ఇందు ఎలాగైనా మా వాసుగాడిని నీ దగ్గర తీసుకెళ్ళిపోతాం. ఇక భయపడేది గీపడేదిలే, దేత్తడి పోచమ్మ గుడే. అవునా? రేయ్ నన్ను మా ఇన్ని ఎవరు విడదీలేర్రా. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశారో మీ అంత చూస్తాను. మీరు కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా మమ్మల్ని విడదీయలేడురా. మీరెంత? వాసుగాడిని నుంచి తీసుకోకుండా కదిలే ప్రసక్తే. ఏం చేసుకుంటావు చేసుకో, ఇది నా ఛాలెంజ్.
ఏంట్రా మీ బోడీ ఛాలెంజ్? ఎలా తీసుకెళ్తారో నేను చూస్తా. బావా, ఏంట్రా ఇప్పుడు వచ్చారు? పెళ్లికి పిలిచినా రాలేదు. అందుకే నా బిడ్డను తీసుకొచ్చాను. నా బిడ్డను ఆశీర్వదించు బావా. వద్దు, నేను ఆ అర్హతను కోల్పోయాను. వాడు చేసిన పనికి నువ్వెందుకు బావా బాధపడతావు? వాడు చేసిన పనికి ఊరందరినీ బాధిస్తోంది, కొంతమందిని చంపేసింది. అది చేస్తున్న పనుల వల్ల నేను మాట్లాడే అర్హతనే కోల్పోయాను. ఎవరు మా ఇంటికి రాకండి, అసలు ఎవరు మాట్లాడకండి. ఆయన కుమిలిపోతున్నారు. సురేఖ, వాడేదో తప్పు చేశాడు, దానికి వాడు అనుభవిస్తున్నాడు. ఊరంతా అనుభవిస్తోంది. ఏమీ చేయలేని పరిస్థితి. అంతా మీ చేతకంటాను. నా కర్మ. చిచ్చి, పదవే లోపలికి. సరే, బయలుదేరండి. వస్తాం బావా. పదమ్మా, పద. ఈసారి ఎట్టైనా ఎందుకు తెలియకుండా వాసు నీ నుంచి తీసుకుపోవాలా? గొల్లెట్టుకండ్రా వచ్చిందంటే మళ్ళీ వాయించేస్తుంది. నువ్వు పైకి వెళ్ళి నువ్వే నువ్వు పైకి వెళ్ళి అది ఎక్కడుందో జాగ్రత్తగా చూసి చెప్పు. నువ్వు సిగ్నల్ ఇవ్వగానే మేము అని కొట్టి మూట కట్టేస్తాం. నైజాం, నువ్వు ఆ మెట్ల పక్కన నుంచుని ఉండు. వీడు నీకు సిగ్నల్ ఇవ్వగానే నువ్వు మాకు సిగ్నల్ ఎలాంటి ఎలా తాగడానికి కూర్చోవేంట్రా? అక్కడ చూసేస్తాడు. అదా ధైర్యం కోసం లేబాయ్. తాగడం చూసి రమ్మని బల్లెటోని పంపినావు నువ్వు. నోర్మి ఒకటేస్తాను. వాడు అరవకుండా నువ్వు మీ సరేనా? సరేనా? ఏమైంది ఇందు? ఏమైంది ఇందు అలా అరిచావు? వాసు, ఎవరో వచ్చినట్టున్నారు. నీకోసం ఎవరో వచ్చినట్టున్నారు వాసు. ఎవరు లేరిందు? వచ్చారు వాసు, నాకు అలికిడయింది. నీ స్నేహితులే వచ్చినట్టున్నారు. కనిపెట్టేసిందంటవా? నువ్వు తన్మాకరా పైన. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు ఇందు? వచ్చి నా నుంచి నిన్ను తీసుకెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నారు. నీ నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు ఎక్కువగా ఆలోచించవు. పద వెళ్దాం. వేణం దానికి తెలిసిపోయిందిరా ఈ రోజు మనందరినీ అలాగనే చంపేస్తుందిరా. నాకు భయం వేస్తుందిరా. ఆయన నేను వెళ్ళిపోతాను నొగ్గేండ్రా. ఏట్రా ఊరికే భయపడాక వాయ్. భయపడే వాళ్ళనే దెయ్యాలు ఇంకా ఎక్కువ భయపెడతాయి. అవన్నీ మర్చిపోయి మంచిగా మందు తాగు. ఒరా
నేను తాగిన నాకేట ఎక్కదు కానీ నన్ను ఒగ్గేంట్రా బాబు. పెగ్గేమంటే ఒగ్గేమంటావేంట్రా? అరే సిక్కు మళ్ళీ ఏట్రా? నీకు నేనున్నాను రా భయ్. అరే దానికి నా గురించి సీదా తెలియదు. పీకా కొరికి చంపేస్తా. బేసిక్ గా నేను చాలా మంచోడు రా భయ్. నా కాడ కిరికిరి చేసిందనుకో దీన్నే బొంద పెట్టి ధూమ్ ధామ్ దావతిస్తా. రా నువ్వు దాన్ని వండినాక నాకు కొంచెం ఎక్కువ పెట్టు, మందులేకి నంచుకుంటా. ఏంట్రా అలా చూస్తున్నావు? మందు పోయి. ఇందు నువ్వు మందు అవుతావా? ఏ ఇందు మందు తాగకూడదా? తాగొచ్చు ఎందుకంటే దీనికి అలాంటి తేడాలేం లేవు. మరి ఇంకా చూస్తావేంటి? పోయ్ ఇది పట్టుకో. ఏయ్. ఇదిగోండి. బాగుందిరా. ఇంకోటి పోయి. వద్దిందు ఎక్కువైపోద్ది. ఏయ్ ఎక్కువ అవ్వాలనే కదరా తాగేది. పోయ్. నిజమే. అరే దీనికి మస్తు ఎక్కేసినట్టుందిరా. లేట్ చేయకుండా దీనికి ఇప్పుడే చంపేస్తా. ఖమోష్. నన్నే చంపుతావురా? రేయ్ నిన్ను చంపితే ఊరంతా దావత్ ఇవ్వడానికి సరిపోద్ది. బేవకూఫ్. ఏదో మంది ఎక్కువ అనేసిన ఇడిచేయి. మందు ఎక్కువైతే ఒళ్ళు తెలీదారా నీకు? అక్క అర్జెంట్ అక్క ప్లీజ్ అక్క. పిచ్చదవా కొరపా. నీ మందులోకి నన్ను నంచుకుంటావురా? నా మాంసం అంత బాగుంటుందా? తింటావారా? తింటావా? రేయ్ నాటకాలు ఆడద్దు. నువ్వెంత తాగినా ఎక్కదని నాకు తెలుసు. నీ అబ్బలేరా? నీ మీద ఈసారి నుంచి ముక్కకి కయ్యమొద్దక్క. ఇక మీదట నువ్వు మందే తాకుండా చేస్తాన్రా. రేయ్ నిన్ను కొట్టినా చచ్చిపోతావు, కొట్టకపోయినా చచ్చిపోతావు. నిన్ను కొట్టడం దండగరా. రేయ్ మీరందరూ గుర్తు పెట్టుకోండి. ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలేసిన ఈ చుట్టుపక్కల కనిపించిన తోట తీస్తా. ఇది లక్ష్మిది. ఇప్పుడు ఆవేశంలో ఏం పుష్ప కూతురు. భయం ఉందిరా. పోసినావా? ఏమిటిరా ఇలా వచ్చారు? ఏం లేదు మామా, మన ఎందుకు ఏముందా దాన్ని ఏదో ఒకటి చేసి బంధించాలి మామా. నీ తెలిసిన వాడు మంత్రగాడు ఉంటే చెప్పు. దాన్ని ఏం చేయలేకే మూసుకొని కూర్చున్నాం. అయినా వీళ్ళు దయ్యంతో ఉంటూ దాన్నే బంధించాలనుకుంటున్నారేంటి? వీళ్ళకు గంట మోగించినట్టుంది. వీళ్ళతో ఒక ట్రైల్ వేద్దాం. ఏం మామ ఆలోచిస్తున్నావు? ఏ మామా పక్కూర్లో ఒకడున్నాడు. ఆడు మామూలోడు కాదు. నువ్వు గంగాజలం పట్టుకొని కుడివైపు కూర్చో. నువ్వు అక్షంతలు పట్టుకొని ఎడమ వైపు. సరే గురుగారు. రే కర్రేడో జర్రేడా, మీ ఇద్దరు నా వెనకాల వెనకాల ఈ పట్టుకుని కూర్చోండి. చెప్తా ఇప్పుడు దాని సంగతి.
ఆం ఫట్ హ్రీం ఫట్ లాంతర్ ఫట్ లాంతర్ ఫట్ హ్రీం ఫట్ జాంబర్ ఫట్. ఇప్పుడు చేయడం అవసరమా? అటు చూడు. ఎందుకు పిలిచావురా నన్ను? తొక్కుడు పిల్ల ఆడుకుందామని. ఏంటే కళ్ళరు చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఎంత మందిని చూసుంటా నేను. గురుగారు బేగ్ బంధించండి, లేకపోతే పేక్ పిసికి చంపేస్తుంది. బాగా ఇబ్బంది పెట్టిందేట్రా? చాలా ఇబ్బంది పెట్టేసింది గురువుగారు. ఆ జలం ముందు పెట్టు. ఏడు గురుగారు సై కొడుకుంటారేట. చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఇంతలా నవ్వు ఎన్ని రోజులైంది తెలుసునా? మనం నవ్విస్తే నరాలు తెగిపోవాలి. పోను పోను ఎలా నవ్విస్తానో చూడు. భయపెట్టారు గురుగారు. శబాష్ గురుగారు. ఇప్పుడేం చూసావు? పోను పోను చూడు, దాని చేత చమక్ చమక్ ఆడిస్తాను. అదే అలాంటిదే అలాంటిదే. మళ్ళీ చెప్తున్నా జటాజట్. నువ్వేంటి చెప్పేది? ఆకుల కట్ట. ఇందులో జలం ఎదురా? అంతే, దాహం వేసిందని తాగేసిన. తాగేసావా? మంచి ముఖం కూడా. ఎదురుగా దయ్యాన్ని పెట్టుకొని ఎక్సకలేటరా? జలం లేకపోతే ఏంటే? మంత్రించిన అక్షంతలు ఉన్నాయి. అక్షంతలు చేతిలో పెట్టరా. ఇందులో అక్షంతలు ఎవరా? అంటే మందులేక నంచుకుంటే దానికి లేదని తినేసిన ఇది కూడా తెల్లాపోయా? వద్దు, గట్టిగా ఉంది పళ్ళు పోతాయి. నవ్వకో, ఇక్కడ రగిలిపోతుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నేను ఇలా నిమ్మకాయలో పండిస్తాను. అబ్బా, ఎవర్రా ఈ దరిద్రమే? ఏంట్రా నన్నే బంధిస్తావా? నాకేం తెలీదమ్మా. ఈ టుబ్రి మొగాళ్ళు డబ్బులు ఇస్తారంటే కాసుపడి వచ్చానమ్మా. నేను స్వామీజీని కాదు, నాకు మంత్రాలు కూడా ఏం తెలీదు. ఇగో కావాలంటే ఇగో ఈ టోకన్ ఉంచుకో. ఇగో ఈ మేసం కూడా నువ్వే వచ్చేసుకో. ఏం జరిగిందో చెప్ప? ఏమి లేదే, ఆ ఇందు మమ్మల్ని బాగా సతాయిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడంలా. అరే పిచ్చేదవల్లారా, అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందో తెలుసారా మీకు? ఏమైంది? అసలు ఇందమ్మ దయ్యం ఎలా అయిందంటే, బాగా తాగి ఒళ్ళు తెలియట్లేదే, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడుంటే తేడా జరిపోతుంది. పదండి పదండి. అక్కడేమో హిందూ వాయిన్ చేస్తుంది, ఇక్కడేమో ఈ సర్పంచ్ గడు. ఏట్రెలా కుక్ అయిపోయినాము. ఏమైందిరా? ఒరే, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏమోరా, అంతా అయోమయంగా ఉంది. మీరేంట్రా ఇక్కడ? ఒరు వాసు, ఆ సర్పంచ్ గడు ఏరమని చంపిపోతుంటే తప్పించుకుని వచ్చేసినాం రా. వాడికి ఎందుకు చెప్తాడవరా? వాడికి మనం ఏం చెప్పినా కానీ నమ్మడు ఈనాడు. నమ్మకపోవడం ఏంట్రా? అయినా ఈ ఊరంతా ఒక రకంగా తయారైంది.
మీరు నా కోసం 4 రోజులు వచ్చారు, ఇక చాలు. మీరు బయలుదేరండి. బయలుదేరడేందిరా, అందరం కలిసి పోదాంపా. ఇందును వదిలి నేను రానురా. రే నీ పరిస్థితి అర్థం కావడంలేరా, చెప్పేది నువ్వు. రే నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇందును వదిలి నేను రాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఏ ఇందు, ఏమైంది? ఏంటిదంతా? వాసు, కొంతకాలం ఇలాగే ఆగిపోవాలి. నీతో గడిపిన సరదాలన్నీ తిరిగి రావాలి. జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలి. ఏమైంది ఇందు? ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? అవును వాసు, ఇక మనిద్దరిని ఎవ్వరూ విడదీయలేరు. ఏంట్రా ఎప్పుడు లేని జనాలు ఎలా పరిగెడుతున్నారు? ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది. ఉండి అడుగుదామా? యో ఆగో, యాడికి అందరు అడ్డ పరిగెత్తన్నారు? ఏమన్నా సమస్య? అగ్రహారాన్ని బట్టి పీడిస్తున్న ఆ హిందూ దెయ్యాన్ని బంధించడానికి కాశీ నుంచి అఘోరా స్వామి వచ్చారు. శివం లోకనాథాయ నమః భూతనాథాయ నమః. ఓం శివం. ఎందుకు పిలిచావురా నన్ను? ఈ ఊరి పీడ వదిలిద్దామని. రేయ్ రామానుజం, ఇందు, మా ఊరిని దెయ్యంలా పట్టి నువ్వు ఎందుకు ఆడిస్తున్నావు? నా భర్తని నేను దెయ్యాన్ని చేసి ఆడించడమా? ఏంటన్నా అలా అంటున్నావు? నటించకు. మిమ్మల్ని ఊరి నుంచి వెలివేశామని కక్ష సాధిస్తున్నావు. మా వాసుని మాతో పాటు తీసుకుపోదాం అనుకుంటే నువ్వెందుకు మమ్మల్ని భయపెట్టావు? వాసుకి నేనంటే పిచ్చి ప్రేమ. అందుకే నన్ను వాసుకి ఎక్కడ దూరం చేస్తారోనని మిమ్మల్ని నేను భయపెట్టాను. నన్ను క్షమించండి. ఏ ఆపో, నువ్వు మా ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ మమ్మల్ని భయపెట్టలేదు. అది నా ఆత్మఘోష, అది మీలో భయం రా. నా అనుచరులు ఎందుకు చెప్పావు? నేను చంపడం ఏంట్రా? స్వామి, ఇవన్నీ దాని నాటకాలు. ముందు దాన్ని బంధించండి. ఎందుకు నా ఇందుని బాధ పెడుతున్నావు? రే వాసు, నువ్వు కూడా దెయ్యమేవా? స్వామీజీ,
దాంతో పాటు వీడిని కూడా బంధించండి. సర్పంచ్ గారు, మీరు కావాలంటే హిందూ ఏదైనా చేసుకోండి, మా వాడిని మాత్రం వదిలి. మా వాడిని మాకు అప్పచెప్తే మేము తీసుకొని వెళ్ళిపోతాం. మీకు దండం పెడతాను సర్పంచ్ గారు. రేయ్, వాడిని ప్రతిమానమైందిరా బుద్ధి లేకుండా. అసలు ఎందుకేం జరిగిందో తెలుసుకోరా. ఒక్కసారి నేను చెప్పేది వినండి రా. నువ్వు ఆగరా సర్పంచ్. నేను చెప్పేది వినండి రా, వినండి. మనమందరం కలిసి ఊరికొచ్చినప్పుడు ఊరంతా ఒక రకంగా కనిపించింది. ఎంతో ఆశగా ఇందు దగ్గరికి వెళ్తున్న నాకు ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దునింటికెళ్ళానన్నయ్య. పొద్దున్నే రామానుజం వాళ్ళు చంపేశారు. అన్నయ్య వద్దన్నయ్య, ఒక నిమిషం నేను చెప్పేది వినన్నయ్య. నేను ఆత్మనైపోయాను. సర్పంచ్ ఎప్పుడో నన్ను చంపేశాడు. మీ అన్నయ్యకి నన్ను దూరం చెయ్యాలని ఇలా చేశాడు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పొద్దమ్మా. నన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మీ అన్నయ్య నన్ను చంపేశారంటే వాడిని ప్రాణాలతో వదలడు. ఆయన అంతా కూడా అవుతాడు. మరిప్పుడు ఏం చేస్తావు వదినా? ఆత్మగా ఇంకెన్నాళ్ళుంటానో నాకు తెలీదు. ఉన్నన్నాళ్ళు ఆయన కోసమే ఉంటానమ్మా. నీకోసమే ఎదురు చేస్తున్న వదిన దగ్గరికి వెళ్ళన్నయ్యా. వెళ్తానమ్మా. అన్నయ్య, ఆత్మ మనిషి కలిసి ఉండగలవా? కలిసి ఉండలేవమ్మా. ఆత్మ ఆత్మతోనే ఉండాలి, మనిషి మనిషితోనే ఉండాలి. నా కోసం ఎదురు చూస్తున్న నా ఇందు కోసం నేనేం చేశానో తెలుసా? నువ్వంటే నాకు పిచ్చి. నువ్వే నా లోకం, నువ్వే నా లోకం. అలా నేను కూడా ఆత్మనైపోయాను. నా ఇందు బాధపడకుండా అడవిలో చనిపోయినని తనకు అబద్ధం చెప్పాను. స్వామి, త్వరగా వాళ్ళిద్దరిని బంధించండి. నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. రే రామానుజం, వెళ్ళేశారంటే వదిలేశారనుకున్నాను కదరా. కానీ ఇలా ఇలా చంపేశారేంట్రా? ఇలా చంపేశారేంట్రా?
నీ అనుచరులని చంపింది ఇందు అనుకుంటున్నావు కదా? కాదు, ఒక్కొక్కడిని రకరకాలుగా చంపింది నేను. ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు ఇందుని? చెప్పరా రామానుజం, ఎందుకు చంపావు? చెప్పరా ఇందుని ఎందుకు చంపావు? వాడేం చెప్తాడు బాబు? 100 ఎకరాలు తీసుకుని సగం చంపినోడు. కడుపులో ఉన్న ఇందమ్మని చూడటానికి ఇంటికి వెళ్తే, ఏ అస్కర బస్కా, ఎప్పుడొస్తావు? తొందరగా రా, నీకు ఒక మంచి విషయం చెప్పాలి. దాని కడుపున నా వంశాంకురం పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే చంపేశా. మన వంశాంకురాన్ని తన కడుపులో వేసింది నేను. మరి నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకో చెప్పనా? స్వార్థం శాస్త్రి గారు, స్వార్థం. మీ అందరి గురించి తెలిసి కూడా తను ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమాయకురాలు చావు కారణమయ్యాను. అది అమాయకురాలు ఏంటరా శాస్త్రి? నిన్ను చంపలేకపోతున్నాను. వాసు, ఆయన మీ తండ్రి కాబట్టి నువ్వేం చేయలేవురా. ఆడు చేయలేకపోవచ్చురా, మనం ఉన్నాం కదా చేయడానికి. ఏంది బిక్కమొక్కలు వేసుకొని కూర్చుంటారు? కులం కులం అని చెప్పి నిండు గర్భవతిని చంపాడా మంచి? అటువంటి ఊరికేసి పెడతారా? తన్నే నా కొడుకునే వెళ్ళండి. కులపిచ్చిపోయిందాక మమ్మల్ని క్షమించు బాబు. మీ నాన్న ఇంత పనిచేస్తాడని అస్సలు అనుకోలేదు. ఊరంతా భయపడి అపార్థం చేసుకున్నారు. అవునన్నయ్య, మిమ్మల్ని చూసి ఎవరు భయపడరు. వద్దమ్మా, ఆ భగవంతుడు మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా ఉంచుతాడో అన్ని రోజులు అక్కడే ఆత్మల్లాగా కలిసి ఉంటాం.